ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 28న కేసును ఢిల్లీ లిక్కర్ కేసు తుది విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 28న కేసు ఢిల్లీ లిక్కర్ కేసు తుది విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సంబంధం ఇవ్వడానికి కవిత సుప్రీంకోర్టులో గతంలోనే సవాల్ చేశారు. కవిత పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కావాల్సిందిగా ఇప్పటికే ఈడీ, సిబిఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణ రాలేనని సిబిఐ ఈడీలో కవిత లేఖలు రాశారు. అయితే లిక్కర్ కేసులో కవిత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సుప్రీం మాత్రం హైదరాబాద్ లో నివాసంలోనే ఆమె సాక్ష్యం ఇచ్చింది. అయితే నేడు సుప్రీంకోర్టు ముందుకు తను ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ కేసు నేడు విచారణకు వచ్చిన నేపథ్యంలో అది ఈ నెల 19కి అది వాయిదా పడింది. సో మొత్తానికి ఇప్పటి నుంచి అయితే ఇక నెక్స్ట్ రెగ్యులర్ గా డేట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. 19 నాడు మాత్రం మరి ఈ విచారణకు చేపట్టిన ఈ విచారణ 19కి అయితే వాయిదా పడింది. ఈ మధ్య కేసులో ఈడీ చేయాల్సిన సమాధానం సవాల్ చేసి వేసిన పిటిషన్. సో మొత్తానికి అయితే 19 తారీఖు ఈ విచారణ అయితే వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటే 19 తారీఖు నాడు మరి ఆ రోజు శాశ్వత ఊరట కవితకు లభిస్తుందా, లేక ఊరట లభించకపోతే మాత్రం దర్యాప్తు సంస్థలు మరి తన పని తాను చేసుకునేటట్టు ఉండేటువంటి అవకాశమే ఉందా అన్నట్టు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పటికే 4-5 హియరింగ్స్ అయిన ఈ కేసులో దాదాపు మరి 19 నాడు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.